నమస్తే, మీరు చూస్తున్న ఆంధ్ర రియల్ ఎస్టేట్. ఈరోజు మీ ముందుకు మరో మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీతో అయితే వచ్చానండి. ప్రజెంట్ నేనున్న ఈ లొకేషన్ వచ్చేసి చిన్నాపురం గ్రామం అండి. ఒకసారి మీరు గమనించగలరు, చుట్టూ హౌసెస్ ఏనండి. ఈ హౌసెస్ను ఆనుకుని ఉన్నటువంటి ప్రాజెక్టులో అయితే నేను ఉన్నానండి. ఈ ప్రాజెక్టుకి సంబంధించి డీటెయిల్స్ అనేది ఈ ప్రాజెక్ట్ ఎండి గారి మాటల్లోనే మీరు వినగలరండి. నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ అండి. ఇది మచిలీపట్నం సౌత్ జోన్లో ఉన్న చిన్నాపురంలో ఈ మన వెంచర్ ప్లేస్ అయి ఉందండి. ఈ వెంచర్ వచ్చేసి టోటల్గా 4 acresలో మనం లాంచ్ చేసామండి. ఇది మనకి చిన్నాపురం టు హంసల్ది వెళ్ళే రోడ్డుకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుందండి. ఇటు వాహనాలు వెళ్తున్నాయి. ఇప్పుడు మనకి ఆ వెహికల్స్ వెళ్ళే రోడ్డేనండి. ఇది కొబ్బరి చెట్ల దగ్గరగా మనకు ఒక 80 feet రోడ్ అయితే ఉందండి. అది డైరెక్ట్ గా మనకి హంసల్దీవ్ అయితే వెళ్తుందండి. మనం ఇప్పుడు ఏదైతే కోస్టల్ కారిడార్ కింద మనకి హైవే వచ్చిందో, ఇది కోస్టల్ కారిడార్ ఇప్పుడు మనం ప్రజెంట్ చూసుకుంటే రేపల్లి నుంచి వస్తుంది కదండి హైవే. ఆ హైవే కోస్టల్ కారిడార్ హైవేకి జస్ట్ మనం 4 kilometers డిస్టెన్స్ లో ఉన్నామండి. సో ప్రెసెంట్ మనం ఉన్న ఈ ప్రాజెక్ట్, మన ప్రాజెక్ట్ వచ్చేసేపాటికి స్టార్టింగ్ 110 గజాల నుంచి స్టార్ట్ చేస్తున్నామండి. దీంట్లో వచ్చేసి మనం రోడ్డుకి 2 వైపులా కూడాను కొబ్బరి మొక్కలు ఇవ్వడం జరుగుతుందండి. అంటే మనం నుంచున్న ఈ రోడ్డు ఎన్ని అడుగులు అండి? అన్ని 30 అడుగుల రోడ్లు ఇస్తున్నామండి. ప్రతి రోడ్డు 30 అడుగులు, అన్ని 30 అడుగుల రోడ్లు ఇస్తున్నాము. దీనికి కరెంట్ కూడా ఇస్తున్నామండి. అంటే చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా మీరు కాంపౌండ్ వాళ్ళు ఇచ్చామండి. సెక్యూరిటీ గేట్ ఇచ్చాము. అలాగే దీనికి ఎలక్ట్రిసిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇప్పుడు చూసేవాళ్ళు గూగుల్లో లొకేషన్ పెట్టి కొట్టుకున్న విజయవాడ నుంచి కానీ, ఆరు చుట్టుపక్కల సరౌండింగ్స్ నుంచి కానీ, ఆరు వేరే ఏ ప్లేస్ నుంచి అయినా కానీ ఇక్కడికి వచ్చి ఎందుకు ఇన్వెస్ట్ చేసుకోవాలి సార్? మా కంపెనీ కాన్సెప్ట్ ఒకటే సార్. ఇక్కడికి వచ్చి ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అంటే నేను చెప్పేది ఒకటే సార్. దీంట్లో ఒక 150 గజాల్లో జస్ట్ ఒక గెస్ట్ హౌస్ ప్లానింగ్ ఉంది సార్. నేను ఒక 20 గెస్ట్ హౌసెస్ అనేది ప్లాన్ చేస్తున్నాను సార్. ఈ గెస్ట్ హౌస్ వచ్చేసి 150 గజాల్లో 15 లక్షల్లో మనం గెస్ట్ హౌస్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మన చుట్టుపక్కలన్నీ కూడాను ఆక్వా జరుగుతుందండి. అంటే మనకి రొయ్యల చెరువులు, చేపల చెరువులు ఎక్కువ ఉంటాయండి. సో మనకి ఈ సరౌండింగ్స్ లో ఉన్న వాటిని బేస్ చేసుకొని మనం ఈ గెస్ట్ హౌస్ కాన్సెప్ట్ అనేది డిజైన్ చేయడం జరిగిందండి. అలాగే వీకెండ్స్ కి వెళ్ళే వాళ్ళకి కూడాను మనకి ఒక గెస్ట్ హౌస్ ఉంటే లో బడ్జెట్ లో ఇస్తే బాగుండిద్ది అనే కాన్సెప్ట్ అండి మన మెయిన్ కాన్సెప్ట్ సార్. ఒక గెస్ట్ హౌసే కాదండి, దీంట్లో నేను ఓపెన్ ప్లాట్లు కూడాను సేల్ చేయడం జరుగుతుందండి. 150 గజాలు 120 గజాలుగా డివైడ్ చేయడం జరిగిందండి. దీంట్లో ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఇది కార్నర్స్ కూడా ఉన్నాయండి. కార్నర్స్ కూడా ఉన్నాయి సార్. నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్ కూడా ఉన్నాయండి. ఇప్పుడు ప్రెసెంట్ ఈ ప్రాజెక్ట్ ని నేను లాంచింగ్ ప్రైస్ కింద 3,999 కి లాంచ్ చేయడం జరుగుతుందండి. అంటే గజం వచ్చేసి 4,000 రూపాయలండి. 4,000 రూపాయలు పరంగా ఎంత పడుతుందండి? అంటే మనకి సెంటు పరంగా ఒక 1,90,000 పడుతుందండి. సెంట్ వచ్చేసి 1,90,000 రూపాయలు పడుతుంది. అవునండి. సార్ దీనికి ఇంకొక బ్యూటిఫుల్ ఆప్షన్ ఏంటంటే మనం దీనికి బ్యాంక్ లోన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. దీనికి కూడా గతంలో మన ప్రాజెక్ట్ లో ఉన్నట్టుగా, ప్రీవియస్ ప్రాజెక్ట్ లో ఉన్నట్టుగా ఐఏఎఫ్ఎల్, కెన్ఫిన్ బ్యాంక్ నుంచి నేను బ్యాంక్ లోన్ కూడా చేస్తానండి. గజానికి ఒక 2,000 రూపాయల వరకు బ్యాంక్ లోన్ అనేది నేను ప్రొవైడ్ చేస్తానండి. దీంట్లో గెస్ట్ హౌస్ లో రెంటల్ ఇన్కమ్ అనేది ఎర్న్ చేయొచ్చండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేసి అది ఎప్పుడు పెరిగిద్ది అనే కాన్సెప్టే కాకుండా మంత్లీ రెంటల్స్ అనేది కూడా నేను ఎర్నింగ్ చేసి ఇవ్వగలనండి. దీన్ని ఒక ప్లెజెంట్ వాతావరణం కింద మనం కొబ్బరి చెట్లు అన్ని ప్లాంటేషన్ అయిపోయి, రోడ్స్ అయ్యి, ఎలక్ట్రిసిటీ అయ్యి ఒక 20 గెస్ట్ హౌస్లు కానీ కంప్లీట్ చేస్తే అసలు చాలా బాగుంటుందండి. నెక్స్ట్ మచిలీపట్నం సౌత్ జోన్ లో మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? ఫస్ట్ బేసిక్ అండి, మచిలీపట్నం సౌత్ జోన్ అంతా కూడాను మనకు రాబోయే రోజుల్లో రైల్వే లైన్, రైల్వేకి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్ని కూడాను మనకి సౌత్ జోన్ లో వస్తున్నాయండి. అలాగే ఎడ్యుకేషనల్ హబ్స్ అన్ని కూడాను మనకి సౌత్ జోన్ లోనే వస్తున్నాయండి. సో మన ఈ కారిడార్ ఏదైతే ఉందో మన హైవే, ఆ హైవే నుంచి ఒక 4 kilometers డిస్టెన్స్ ఊరిన అనుకుని లో బడ్జెట్ లో ఉందండి. ఇక్కడ యూనివర్సిటీస్ ఏమన్నా ఉన్నాయి సార్? కృష్ణా యూనివర్సిటీ అని మనకు ఒక 5 kilometers డిస్టెన్స్ లో ఉంటుందండి. మనకి రైట్ సైడ్ లో చూసుకుంటే కనుక. దేనికి సంబంధించండి? ఇది ఆర్ట్స్ అండ్ సైన్స్ అండి. ఇది అంటే మెడికల్ కాలేజ్ అండి. ఇది మెడికల్ కాలేజ్. ఇంకొక 50 acres ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతుందండి. ఈ మన హంసల్ది వెళ్ళే రోడ్ లోను 50 acres ల్యాండ్ ఎక్విజిషన్ జరిగిందండి. ఇది కూడాను ఇది మన సైన్స్ కి సంబంధించిన కాలేజే అండి. ఇది సైన్స్ కాలేజ్ అండ్ రీసెర్చ్ సెంటర్ కింద పెడుతున్నారండి గవర్నమెంట్ నుంచే.
సో ఇది లో బడ్జెట్ లో బాగుండిద్దండి. ఓకే, ఒకసారి చుట్టూ గమనించగలరండి మరొకసారి. ఇళ్ళను ఆనుకున్న ప్రాజెక్ట్ అండి ఇది. ఇక ఈ వెంచర్ చుట్టూ ఎండి గారు చెప్పిన ప్రకారం చుట్టూ ఈ 4 acres కి కాంపౌండ్ వాల్, ప్లాటింగ్ డివైడేషన్ అయితే అయిపోయిందండి. మొత్తం వచ్చేసి మనకి 30 అడుగుల రోడ్లు అయితే ఇస్తారండి. ఇందులో ఎలక్ట్రిసిటీ కూడా ప్రొవైడ్ చేస్తారండి. అదేవిధంగా గెస్ట్ హౌస్ కాన్సెప్ట్ అనేది కూడా ఇందులో వీరు ఇంట్రడక్షన్ చేస్తున్నారండి. మనకి లో బడ్జెట్లో ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి ఆర్ గెస్ట్ హౌస్ పరంగా మీరు కట్టించి వీరితో టైఅప్ అయ్యి రెంటల్ ఇన్కమ్ కూడా పొందేటటువంటి ఆప్షన్ ఈ వెంచర్లో అయితే ఉందండి. కేవలం సెంట్ వచ్చేసి 1,90,000 రూపాయలు పడుతుందండి. ఇంకా మరిన్ని దీనికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అంతా లీగల్ పరంగా చాలా జెన్యున్గా ఉందండి. ఇంకా మీకు సంబంధించి ఈ వెంచర్కి సంబంధించి ఏమన్నా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మా ఆంధ్ర రియల్ ఎస్టేట్ని సంప్రదించగలరని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి.